ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ తరలి వెళ్తున్నారు. ట్రాక్టర్లలో తరలి వస్తున్న వారిని ఎక్కడికక్కడే అడ్డుకునే యత్నం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు అన్నదాతలను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. స్వల్ప లాఠీ చార్జ్ తోపులాటతో పలువురికి గాయాలయ్యాయి. రైతుల ఆందోళనలతో ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వేలాది వాహనాలు నింపాదిగా ముందుకు కదులుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు ఢిల్లీ తరలి వెళ్తున్నారు. ట్రాక్టర్లలో తరలి వస్తున్న వారిని ఎక్కడికక్కడే అడ్డుకునే యత్నం చేస్తున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, తమ డిమాండ్ల సాధన కోసం ఏదైతే రైతు సంఘాలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే ఈరోజు ఢిల్లీ ముట్టడికి మరొకసారి పిలుపునిచ్చాయి. ఢిల్లీ వరకు చలో ఢిల్లీ అంటూ ఆందోళన చేస్తామని చెప్పి నిన్ననే ప్రకటించాయి. దానికి అనుగుణంగానే ఈరోజు ఉదయం నుంచే ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేటటువంటి అన్ని బార్డర్ల వద్ద కూడా రైతులు చేరుకుంటున్నారు. అయితే రైతులను ఢిల్లీలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు, కేంద్ర బలగాలు చేస్తూనే ఉన్నాయి. ఇక మరోపక్క పంజాబ్ నుంచి హర్యానాలోకి ఎంటర్ అయ్యేటటువంటి శంభు బార్డర్ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం అక్కడికి వేలాది మంది రైతులు శంభు బార్డర్కు చేరుకున్నారు. అయితే గతంలోలా కాదు, ఈసారి ట్రాక్టర్లు, బుల్డోజర్లు, దాంతోపాటు ఏదైతే పోలీసులు వేసేటటువంటి బుల్లెట్లు కావచ్చు, లేదంటే పోలీసులను సైతం వాళ్ళు చేసేటటువంటి చర్యలకు ప్రతిఘటించేందుకు ప్రత్యేకంగా డాల్స్, ఐరన్ షీట్స్ను కూడా తెచ్చుకున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో పోలీసులు ఈరోజు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. దాంతో కొంత రైతులు ఒకసారి చెల్లా చెదురయ్యారు. పంట పొలాల వెంబడి పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఆ తర్వాత మళ్ళీ బార్డర్కు చేరుకున్నారు. మళ్ళీ బార్డర్ను దాటేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలోగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక పిలుపు అయితే వచ్చింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ప్రత్యేకంగా ఏదైతే రైతుల డిమాండ్స్ పైన గతంలో ఏ విధంగానైతే 4 సార్లు చర్చలు జరిపామో, ఈసారి 5వ సారి కూడా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాము. సో రైతులు ఈ చర్చలకు రావాలని చెప్పి అర్జున్ ముండా పిలుపునిచ్చారు. సో అయినప్పటికీ కూడా ఇంకా రైతుల నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. అంటే చర్చలకు హాజరవుతారా లేదా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. దాంతో అటు శంభు బార్డర్, టిక్రీ బార్డర్, గాజీపూర్ బార్డర్, మరోపక్క సింగు బార్డర్, ఈ 5 బార్డర్ల వద్ద కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే రైతులు ఢిల్లీలోకి వస్తారనే ఆందోళనతో అటు ఒకవైపు పోలీసులు సైతం ఢిల్లీలోకి వచ్చేటటువంటి వాహనాలను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అలో చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ప్రతి బార్డర్ వద్ద కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. ఉదయం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. అయితే రైతులు తమ ఆలోచనను, అంటే ఆందోళన నుంచి విరమించుకొని చర్చలకు వెళ్తారా, లేదంటే ఖచ్చితంగా చలో ఢిల్లీ అనేది కొనసాగిస్తారనే దానిపైన మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తుంది ఒకటే, కనీస మద్దతు ధరను చట్టం రూపంలో తీసుకురావాలి అనే విషయాన్ని రైతులు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే గత శనివారం జరిగినటువంటి చర్చల్లో దీనిపైన కొంత ఏ విధంగానైతే కేంద్రం ఒక కీలక ప్రతిపాదనను రైతు సంఘాల ముందు పెట్టింది. కానీ రైతు సంఘాలు పూర్తిగా దాన్ని స్టడీ చేసిన తర్వాత ఇది తమకు అనుకూలంగా లేదు, సో ఖచ్చితంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలి, పార్లమెంటు సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు అనేటివి ముగిసిపోయాయి. ఏ విధంగానైతే త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో కేంద్రం మరి రైతులను ఎలా బుజ్జగించబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని క్యాబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. సో ఆ క్యాబినెట్ సమావేశంలో రైతులకు సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఉత్కంఠంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రైతుల ఆందోళనతో అటు ఢిల్లీలో బార్డర్స్తో పాటు ఢిల్లీ అంతటా కూడా హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.